ఓవైపు ప్రపంచ ప్రఖ్యాత చమురు సంస్థ షేవ్రాన్లో కీలక అధికారి, మరోవైపు అమెరికా గూఢచారి సంస్థ సిఐఏకు అత్యంత నమ్మకమైన ఇన్ఫార్మర్. వినడానికి ఇదొక హాలీవుడ్ స్పై థ్రిల్లర్లా ఉన్నా ఇది అక్షరాల నిజం. వెనిజులా రాజకీయాల్లో, అక్కడి చమురు నిక్షేపాల వ్యవహారాల్లో అమెరికా ఏ స్థాయిలో పావులు కదిపిందో చెప్పడానికి ఈ డబుల్ ఏజెంట్ కథే ఒక నిదర్శనం. షేవ్రాన్ కోసం పనిచేస్తూనే వెనిజులా ప్రభుత్వ రహస్యాలను అమెరికాకి చేరవేసిన ఆ వ్యక్తి ఎవరు? ఆయన వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. వెనిజులా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలున్న దేశం. వెనిజులా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలున్న దేశం. కానీ గత కొన్నేళ్లుగా అమెరికా ఆంక్షలు, అంతర్గత రాజకీయాలతో ఆ దేశం సతమతమవుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే షేవ్రాన్ సంస్థలో పనిచేసే ఓ కీలక వ్యక్తి అమెరికా గూఢాచారి సంస్థ సిఐఏకు ఇన్ఫార్మర్గా మారారు. ఆయన షేవ్రాన్ ప్రతినిధిగా వెనిజులా ప్రభుత్వ అధికారులతో సన్నిహితంగా ఉండేవారు. ఆ సాన్నిహిత్యంతో ప్రభుత్వంలోని అంతర్గత నిర్ణయాలు, చమురు ఒప్పందాలు మరియు అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వ వ్యూహాలను ఎప్పటికప్పుడు అమెరికాకు చేరవేసేవారు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన వెనిజులా గుండెకాయ లాంటి చమురు రంగంలో అమెరికా కళ్లుగా వ్యవహరించారు. అయితే ఈ విషయం బయటపడటంతో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరుగుతోంది. ఒక కార్పొరేట్ కంపెనీ ముసుగులో గూఢచర్యం నిర్వహించడం దౌత్యపరంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అటు షేవ్రాన్ మాత్రం తమకు ఈ గూఢచర్యంతో ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తోంది. వ్యాపారం మరియు గూఢచర్యం మధ్య ఉన్న ఈ సన్నని గీత ఇప్పుడు వెనిజులా అమెరికా సంబంధాలను మరింత క్లిష్టతరం చేసేలా కనిపిస్తోంది. మరి ఈ ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారం వల్ల వెనిజులాకు జరిగిన నష్టం ఎంత? అమెరికా తదుపరి అడుగు ఎలా ఉండబోతోంది అనేది వేచి చూడాలి.